Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనకు ఆషాఢ మాసం ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఆషాఢ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎక్కువగా మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఎక్కువగా గుర్తొచ్చేది బోనాల పండుగ. అసలు ఏంటి ఈ బోనాల పండుగ, ఎక్కడ మొదలైంది, ఏంటి ఈ బోనం వండే విధానం ఎలా ఉండాలి అనేది ప్రతి సంవత్సరము చేస్తున్నప్పటికీ మళ్ళీ మనకు కొత్తే. ఎవ్రీ ఇయర్ ఎలా చేయాలి ఏంటి అని ఎవరి ద్వారానో ఒకరి ద్వారా తెలుసుకోవటం ఇదంతా జరుగుతూనే వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి విషయాలు ఎవరిని అడిగితే కరెక్ట్గా మనకు వాస్తవాలైతే చెప్తారో అలాంటి ఒక వ్యక్తినే ఈరోజు మేము ముందరికి తీసుకొచ్చేసాను. వారెవరో కాదండి, మీ అందరికీ ఎంతో సుపరిచితురాలు జోగిని అనురాధ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బోనం కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది, ఎందుకు ఇంత అట్టహాసంగా జరుపుకుంటాం? అమ్మవారు పరశురాముడు మళ్ళీ రేణుకాదేవి ఆ సమయంలోనే ఈ బోనమైన శివశక్తులైన ఒక బైండ్లవారైనా ఒగ్గువారైనా ఆ టైంలోనే ఒక్కొక్క వాళ్ళకు ఒక్కొక్క పని అప్పచెప్పారనమాట. వాళ్ళే బైండ్ల వాళ్ళు, ఒగ్గు పూజారులు, శివసత్తులు. ఎందుకని బోనం జోగిని ఎత్తాలి? ఈ అమ్మవారికి, గ్రామ దేవతకి, జోగినికి ఏదైనా కనెక్షన్ అనేది ఉందా మనకు పురాణాల నుంచి తీసుకుంటే? జోగిని అంటే అమ్మవారు ఆ సమయంలోనే పరశురాముడు తన చెల్లికి జోగురాలేశం కట్టి శివసత్తిగా చేసి ఆయన బైన్లయేషం కట్టి జమిడిక నాదంతో అమ్మవారు లందలో దాగినప్పుడు ఎక్కడుందో చెప్పు అని చెప్పి ఆ ఎల్లమ్మని ఆమె మీదికి రప్పించి దారి చూపి అంటే అప్పుడు చెల్లె జోగురాలేశం వేసి ఆ దారిని చూపిస్తుంది. కానీ ఒక ఆడపిల్లగా ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు, అదంతా సహజం. కానీ అదంతా ఏం లేకుండా అమ్మవారికి అంకితం అయిపోయి అవన్నీ పక్కన పెట్టేసి ఇలా ఉండిపోయాను అన్న ఆలోచన అసలు రాదా మీకు? ఎప్పుడు రాదు. ఎందుకంటే నా ఇచ్చే బండారికి అంత బలం ఉన్నప్పుడు నాకు వాళ్ళకి అవుతుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటే నాకు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి ఇంకా ఉప్పొంగిపోతుంటే అరే ఇంకా మంచిగా చెయ్యాలి, ఇంకా వాళ్ళ ఇంకా బాగుపడాలి అన్న ఒక ఆతృత నాకు అట్లా కలిగేదన్నమాట. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ నా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ ఆషాఢ మాసం బోనాల పండుగ సస్యశ్యామలంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి బోనాలు ఆడపడుచులందరూ నివేదన చేసుకుంటూ మీ మనసులలో కోరికలన్నీ పరిపూర్ణం కావాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. వన్స్ అగైన్ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున ధన్యవాదాలు. మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. అయితే బోనాలు అంటున్నాం. అసలు ఆషాఢ మాసం వచ్చింది అంటే మనకి ఏ పండుగ అయినా 2 రోజులు 3 రోజులు, కానీ ఈ బోనాల పండుగ మాత్రం మాసం అంతా కూడా పండగే. ఎందుకని అసలు ఈ బోనం కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది, ఎందుకు ఇంత అట్టహాసంగా జరుపుకుంటాం? మనం చారిత్రక చరిత్రలు విన్నట్టయితే అమ్మవారు పరశురాముడు మళ్ళీ రేణుకాదేవి ఆ సమయంలోనే ఈ బోనమైన శివశక్తులైన ఒక బైండ్లవారైనా ఒగ్గువారైనా ఆ టైంలోనే ఒక్కొక్క వాళ్ళకు ఒక్కొక్క పని అప్పచెప్పారనమాట. వాళ్ళే బైండ్ల వాళ్ళు, ఒగ్గు పూజారులు, శివసత్తులు అట్లా ఉన్నారనమాట. ఇక వాళ్ళ ద్వారా ఇంకా మనము అప్పుడు ఆ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం బోనాలు అనేది ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకు మీరు అన్నట్టుగా బోనాలు అనగానే ప్రత్యేకంగా గుర్తొచ్చేది శివసత్తులు, పోతురాజులు, జోగినిలు. ఇంకా అసలు వీళ్ళు బోనం ఎత్తందే అసలు ఆ బోనాల పండక్కి అర్థమే లేదు అనేంత ఒక వివరణ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని ప్రత్యేకించి జోగినిలకి ఇంత ప్రాధాన్యత? అమ్మవారికి ఒక్కసారి మేము ఈ జోగు పుస్తలు కట్టుకొని మేము అమ్మవారికి లైఫ్ డెలికేట్ చేస్తాం కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో మా పాదం మోపితే పాద స్పర్శ వల్ల వాళ్ళ ఇల్లు
మంచి ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా మా చెయ్యి హస్తంతో వాళ్ళకి బండారు పెడితే మా చెయ్యి స్పర్శ తాకితే వాళ్ళకు రోగాలైనా సరే ఏదైనా సరే నివారణ అవుతుందనే ఒక గట్టి నమ్మకం. కాబట్టి మమ్మల్ని పిలిచి బోనాలు ఎత్తేయడము మా చెయ్యితోటి బండారు తీసుకోవడము జరుగుతుంటుంది. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా మొదటి బోనం జోగినినే ఎత్తాలి. ఎందుకని బోనం జోగినినే ఎత్తాలి? ఈ అమ్మవారికి, గ్రామ దేవతకి, జోగినికి ఏదైనా కనెక్షన్ అనేది ఉందా మనకు పురాణాల నుంచి తీసుకుంటే? జోగిని అంటే అమ్మవారు ఆ సమయంలోనే పరశురాముడు తన చెల్లికి జోగురాలేశం కట్టి శివసత్తిగా చేసి ఆయన భైన్లయేషం కట్టి జమడిక నాదంతో అమ్మవారి లందలో దాగినప్పుడు ఎక్కడుందో చెప్పు అని చెప్పి ఆ ఎల్లమ్మని ఆమె మీదికి రప్పించి దారి చూపి అంటే అప్పుడు చెల్లె జోగురాలేశం వేసి ఆ దారిని చూపిస్తుంది. మాతవాడల్లో పెద్ద మాతరి ఇంట్లో ఆ లందగోళం ఉంటుంది. ఆ లందగోళం దగ్గరికి వెళ్ళి ఇందులో అమ్మవారు ఉంది, రేణుకా ఎల్లమ్మ ఉంది అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఈ పరశురాముడు ఏం చేస్తాడంటే పటాలు, రంగవెల్లిల పటాలు, ముత్యాల పటం వేసి అమ్మవారిని గుమ్మడికాయలతోటి నిమ్మకాయలతోటి తల ఇంకా నువ్వు వస్తావా రావా, ఇంకా నేను ఈ ఆటపోతులు బలిస్తా, లేదు గావు పిల్లని చేస్తా, నేను ఈ ఆటని జోలపాట పాడుకుంటూ అట్లా వివిధ రకాలుగా విన్యాసాలు చేసుకుంటా అమ్మవారికి ఉగ్రం వచ్చేటట్టు, రేషం వచ్చేటట్టు అమ్మవారిని ఆ సమయంలో అమ్మవారిని లంద గోళం నుంచి బయటికి రప్పిస్తాడనమాట. రెచ్చగొట్టి రప్పియడం వల్ల ఈ అప్పటి నుంచి అయినా సరే ఈ బైన్ల వారైనా సరే శివశక్తులైనా సరే ఆనాటి నుంచి ఈ రోజు వరకు నడుస్తుంది ఇదంతా. ఓకే, ఇప్పుడు జోగినిలే అంటున్నాము, శివసత్తులు అంటున్నాం. ఏంటి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం? ఇద్దరు ఒకటేనా? అయితే శివసత్తులు అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కానీ వాళ్ళు సంసార జీవితం, దాంపత్య జీవితంలో ఉండేవారిని శివశక్తులు అని అంటారు. ఇప్పుడు మేము జోగిని అంటే మేము ఒక దేవునికి మా లైఫ్ మొత్తం అంకితం చేసి మేము మా సాక్రిఫైస్ చేసి మేము ఉట్టి గుడి పూజలకు, మా బోనాలకు, రంగం కార్యక్రమాలకు భవిష్యవాణి చెప్పడానికి మేము ఇంకా జోగు పుస్తలు ధరిస్తామన్నమాట. ఇలా జోగు పుస్తలు ఉంటాయి, జోగు పుస్తలు ఉంటాయి. ఇలా మేము పుస్తలు ధరించి ఇంకా మేము అమ్మవారికి ఊరికి ఒక ఆడిపడుచు లెక్క, ఊరికి ఆడవిళ్ళ లెక్క మమ్మల్ని భావించి మమ్మల్ని పెద్దలందరూ ఒక బొడ్రాయి దగ్గర ఈ జోగు పుస్తలు కట్టిస్తారు. కట్టించిన తర్వాత రంగం భవిష్యవాణి చెప్పడానికి మేము అప్పుడు అర్హులం అయిపోతాం అన్నమాట. అంటే ఇప్పుడు వివాహం అయితే కాబోయే భర్త మంగళసూత్రాలు మెడలో వేస్తారు, మరి జోగినీలు ఇలా మంగళసూత్రాలు వేసుకుంటారు. ఇవి ఎవరు వేస్తారు మీ మెడలో? అయితే మా గురువులు, మా లేకపోతే ఒగ్గు పూజారులు, మా గురువులు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ద్వారా ఇంకా మేము కత్తికి భాష్యంగం కట్టుకొని అమ్మవారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బల్కంపేటలో ఏదైతే కత్తికి భాష్యంగం కట్టి అమ్మవారికి పక్కన జమదగ్ని మహామునిని అట్లా చూస్తారో అదే విధంగా మాకు కూడా కత్తికి భాష్యంగం కట్టి మేము జమదగ్ని మహామునిగా భావించి ఆ కత్తితోటి మా మెడలో ధారణ చేపిస్తారనమాట. అప్పుడు మేము జోగినిగా మేము పరిపూర్ణంగా అయినట్టు లెక్క. ఓకే, అంటే ఇది ఎలా ఒక్కసారి చేసుకున్న తర్వాత ఇలా కత్తితో ప్రతి సంవత్సరం అంటే అమ్మవార్లకు ఏటా కళ్యాణం చేస్తూ ఉంటారు, అలా మళ్ళీ మళ్ళీ మీరు చేసుకోవాల్సి వస్తుందా, లేదు ఒకసారి అయిపోయిన తర్వాత ఇంక అంతేనా? ఒకటి మీరు చూసుకున్నట్టయితే అమ్మవారి గుడి ఎప్పుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణం, దేవీ దేవతలకు ఎప్పుడు ప్రతి 365 days కళ్యాణాలు అయితేనే ఉంటాయి. మీరు చూస్తుంటారు కళ్యాణం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా సరే, బల్కంపేట అమ్మవారి ఎల్లమ్మ గుడి అయినా సరే, ప్రతి జాగలలో కూడా అమ్మవార్లకైనా దేవుళ్ళకైనా దేవతలకైనా కళ్యాణాలు ఉంటాయి. అట్లనే మాకు కూడా ప్రతిరోజు నిత్య సుమంగళి, ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం మాకు జరుగుతూనే ఉన్నట్టు మేము భావిస్తుంటాం. మేము ఇలా కళ్యాణాలు వేరే వాళ్ళు ఇప్పుడు డివోటర్స్ ఉంటారు, భక్తులు ఉంటారు, అమ్మవారి భక్తులు, అమ్మ మీ హస్తంతో మీరు మా ఇంటికి వచ్చి అమ్మవారి కళ్యాణం చేపియండి అని అప్పుడు వాళ్ళు అన్నప్పుడు మేము ఆ కార్యక్రమంలో కూడా మేము ఈ పసుపు కొమ్ము ధారణ చేస్తాము. ధారణ చేసుకున్నప్పుడు మేము ఎప్పుడు నిత్య కళ్యాణం ఎప్పుడు అయితేనే ఉంటుంది మాకు అట్లా. ఓకే ఓకే, అంటే ఎక్కడ ఏ కార్యక్రమం ఎవరింట్లో జరిగినా ఆ కళ్యాణం ఖచ్చితంగా మీకు అయినట్టుగానే భావన చేస్తారు. ఓకే ఓకే, అయితే ఇప్పుడు దీనికి ఒక ఇన్ని సంవత్సరాల వయసులోనే జోగినిగా మారాలి అనే అర్హత ఏమైనా ఉంటుందంటారా?
అయితే మాకైతే చిన్నతనంలో నాకు ఒక 7 ఇయర్స్ అప్పుడు అమ్మవారు పూనడం జరిగింది. తర్వాత ఈ పూనకము, ఈ దేవుడు రాకముందు ఏందంటే కొన్ని ఆరోగ్యం సమస్యలు, కొన్ని అంటే నాకు 7 ఇయర్స్ అంటే మీరు చూడొచ్చు చిన్న పిల్లలకు అంటే మాకు ఊహ తెలవని వయసు నాకది. అప్పుడు ఆ వయసులో అమ్మవారు రావడము, ఇంగా వాక్కు చెప్పడము, నేను ఇట్లా అని చెప్పి ఇంకా అప్పటికి ఇంకా నాకు అమ్మవారు పలుకులు ఇవ్వలేదన్నమాట. అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే స్వామి మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి నీడనే ఉంది, ఏం భయపడకండి, ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది, ముడుపు కట్టండి అన్న ఒక చిన్న మాట చెప్పారనమాట మా డాడీ వాళ్ళకి. తర్వాత 11 రూపాయలు ముడుపు కట్టగానే నా బాడీలో చేంజ్ రావడము, డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మెరాకిల్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యి అరే మాకు అసలు అంతు పడలేదు, ఈ ఏం ఎక్స్రేలు తీసినా స్కానింగ్లు తీసినా ఏ రిపోర్ట్ తీసినా నార్మలే వస్తుంది, అసలు ఆ రోగానికి మందేంది ఏంది అసలు అనేది వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు అనమాట. తర్వాత ఈ ముడుపు కట్టిన తర్వాత మంచిగా అయిపోవడం, మళ్ళా అప్పుడు అమ్మవారు ఆవాహించడము, ఇక తర్వాత ఒక్కొక్క వారానికి ఒక్కొక్క చేంజ్ రావడం నా లోపల, ఇక నాకు వాక్కుధనాలు రావడం. ఇదే బోనాల పండుగ ఆషాఢ మాసంలో ప్రతి అక్క చెల్లెల గుడికి తీసుకెళ్ళు అని చెప్పడం అమ్మవారు, ప్రతి ఒక్క అమ్మవారు మైసమ్మ, పోషమ్మ, పోలేరమ్మ అని మన గ్రామ దేవతలు ఉంటారు కదా, ప్రతి ఒక్క గుడికి తిప్పి అమ్మవార్లకు అక్కడ గుడికి వెళ్ళంగానే అప్పుడు వచ్చి అక్క చెల్లెళ్ళు మాట్లాడుకున్నట్టు స్వయంగా ఇట్లా మాట్లాడుకున్నట్టు మాట్లాడుకొని అట్లా అయ్యిందంట. అయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా పలుకులు రావడం, మంచి చెడు చెప్పడం అనేది ఇప్పుడు ఇదే సంవత్సరంలో జరిగింది మీకు వాక్కు రావడం, చెప్పటం ఇదంతా కూడా? నాకు 7-8 ఇయర్స్ అంతే. ఆ చిన్నతనంలోనే ఇక రావడం జరిగింది. ఇక మా వాళ్ళు కూడా ఇక మేము యాదవ్స్మి, ఇక మా దాంట్లో మల్లన్న దేవునివి శావలు, పటాలు అవన్నీ చేస్తుంటారు, పాలు పట్టించుడైనా సరే కళ్యాణాలు మా దాంట్లో ఎక్కువ చేస్తుంటారు. ఇక మా తాత ముత్తాతలకు కూడా దేవుడు అనేది ఉండే అనమాట. ఇక వాళ్ళు కూడా పూనకం అవన్నీ ఉండే, ఇక అదే పరంపర మాకు రావడం ఒక అదృష్టం. ఇక దాంట్లో నేను ఒక జోగిని కావడం ఇంకా అదృష్టం. అంటే అదృష్టంగానే భావిస్తారా అది? అవును. కానీ ఒక ఆడపిల్లగా ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు, అదంతా సహజం. కానీ అదంతా ఏం లేకుండా అమ్మవారికి అంకితం అయిపోయి అవన్నీ పక్కన పెట్టేసి ఇలా ఉండిపోయాను అన్న ఆలోచన అసలు రాదా మీకు? ఎప్పుడు రాదు. ఎందుకంటే నా దగ్గరికి ఇప్పుడు 10 మంది వచ్చి బండారం తీసుకొని వెళ్ళి అంటే వాళ్ళకు అనుకున్న పనులు, కోరికలు ఏదైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ అవుతున్నాయి. నేను చేయడం పూజల వల్ల, నేను ఇచ్చే బండారు వల్ల, నా ఇచ్చే బండారుకి అంత బలం ఉన్నప్పుడు నాకు వాళ్ళకి అవుతుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటే నాకు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి ఇంకా ఉప్పొంగిపోతుంటే అరే ఇంకా మంచిగా చెయ్యాలి, ఇంకా వాళ్ళ ఇంకా బాగుపడాలి అన్న ఒక ఆతృత నాకు అట్లా కలిగేదనమాట. ఆ ఫీలింగ్ ఇప్పుడు ఏం లేనివాడు ఒకసారి సంపాదించుకొని ఒకలాగుంటే ఎంత వాళ్ళ కళ్ళలో ఆనందము, అది ఒక మనం మెరాకిల్ అనుకోవచ్చు, చెప్పలేము అది. ఆ ఆనందాన్ని నేను స్పృశించి ఆ ఆనందాన్ని నేను చూసి తరిస్తున్నా అంటే సంతోషం అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం కదా, ఆ ఆనందాన్ని నేను అదే లైవ్ ఎక్స్పీరియన్స్, అది ఇంకా అది రాదు ఎప్పటికీ ఇంకా అట్లా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వాళ్ళ ఆనందాన్ని చూసుకున్నట్టు మీరు ఇలా అందరికీ సేవ చేసి అందుబాటులో ఉండే దాంట్లోనే మీ ఆనందాన్ని మీరు చూసుకుంటున్నారు. సరే, మీ వరకు ఓకే, బాగుంది. అంటే ఇంట్లో వాళ్ళల్లో కూడా అలా పూనకాలు రావటము, భగవంతుడి సేవ చేయటము అదంతా ఉంది. కాకపోతే ఇలా ఒక జోగినిగా మారిపోయి మొత్తానికి అంకితం చేసుకున్న వాళ్ళైతే మీరే ఉన్నారు మొదటిసారిగా కదా. మరి ఎవ్వరు ఏమి వద్దు అని చెప్పి అలాంటి చెప్పడం ఏమీ జరగలేదంటారా? అయితే మా రిలేటివ్స్లో అయినా సరే, మా అమ్మ నాన్న అయినా సరే కొంచెం అప్పుడు ఒక స్టార్టింగ్ స్టేజ్లలో 15-20 ఇయర్స్ దాకా కొన్ని ఫేస్ చేసిన వాళ్ళతోటి ఇంకా నన్ను ప్రతి ఒక్క విషయం కూడా భూతద్దంలో పెట్టి చూడడము, ఇక ప్రతి విషయంని ఇంతున్న దాన్ని అంత చేయడం అన్నది జరిగింది. ఇక వాళ్ళు కూడా అర్థం చేసుకొని అమ్మవారి సేవనే కదా, తప్పైతే కాదు కదా, అమ్మవారి సేవ. మా డాడీకి ఏంటంటే భక్తి చాలా ఎక్కువ అనమాట. ఇక ఆయన నమ్మకం ఒక ఏంటంటే చిన్నతనంలో దేవుడు వచ్చింది, మా దాంట్లో కూడా ఉట్టి దేవుడు అంటే ఒక ఆటపాట పరాష్కంగా తీసుకోరు, ప్రతిదీ కూడా క్లుప్తంగా స్పష్టంగా చూస్తారు. అది మాకు కూడా పరీక్షలు చిన్నగా ఉన్నప్పుడే మా నాయనమ్మ వాళ్ళకి ఇట్లా అన్ని పరీక్షలు పెట్టారు, అగ్నిగుండాలు దొక్కిపించారు అంత ఏజ్లోనే. ఇక అంటే ఇదంతా వాస్తవమా కాదా అని, అంటే నిజం దేవుడా అబద్ధమా అనేది కూడా అప్పుడు ఆ టైంలో ఇంకా నన్ను అగ్నిగుండాలు నడిపించి ఏంది
అంటే మళ్ళీ తర్వాత వచ్చినాక కాళ్ళు కాలినాయా లేవా అని చూడడము ఆ, అట్లాంటివి కూడా చాలా చేశారు. ఇంకా ఓకే. ఇక మరి ఏమన్నా అయిందా అప్పుడు? ఏమి లేదు లేదు ఆ, లేదు. అయితే అందరూ ఒక్కసారి అగ్నిగుండం దొక్కితే నేను 3 సార్లు దొక్కిందంట అగ్నిగుండం. ఉమ్, అయితే అప్పుడు అంటే వాళ్ళు రియలైజ్ అయిపోయారు, అరే ఇంత చిన్న ఏజ్‌లా ఇట్లా ఒక్కసారి దొక్కడమే మహా అంటే ఎక్కువ. అవును. ఇప్పుడు 3 సార్లు దొక్కడం అంటే ఇంకా వాళ్ళే రియలైజ్ అయ్యి ఉమ్, వాళ్ళు ఇంకా నాకు పండగలు, ఇంకా మల్లన్న స్వామి పండగలు, ఎల్లమ్మ తల్లి పండగలు చేసి పటాలు వేపించి ఇంకా వాళ్ళు ఇంకా నన్ను కాపాడుకుంటే ఇప్పటి వరకు మా అమ్మ నాన్న ఉమ్. మా అన్న అయినా సరే ఇప్పటి వరకు నన్ను ఈ తీసుకొచ్చారు అనమాట. మ్మ్. అయితే అంటే నిజంగా దేవుడా కాదా అని మీ వాళ్ళే పరీక్షలు పెట్టిండ్రు అని అంటే ఏదైనా గాలియో దూలో చిన్నపిల్ల అట్లా. కాబట్టి అలా ఏమన్నా ఉందేమో, నిజంగా అమ్మవారు కాదేమో, అలాంటి పరీక్షలు అనుకోవచ్చా? ఇప్పుడు మీరు ఇప్పటి జనరేషన్లో మీరు చూసుకున్నట్టయితే బయల్కంపేటలో అయినా ఎక్కడైనా సరే మీడియాలో అయినా సరే ఎంతో మంది శిగాలు ఊగుతున్నారు. అవును. మీరు చూస్తున్నారు. అంటే గుడ్డిగా ఒక అవును. బ్లైండ్గా వచ్చేసి ఇంకా ఊగుడు మా టైంలో లేదు అట్లా. మ్మ్. దేవుడు అంటే సత్యం ఉందా లేదా, అబద్ధమా నిజమా అబద్ధమా అని కొన్ని వాస్తవాలు, కొన్ని మాట పలుకులు అవన్నీ చూసి కూడా నిర్ధారించి మమ్మల్ని ఇట్లా అంటే దేవునికి అంకితం చేసిరంటే కూడా వాళ్ళకి ఏందనేది తెలుసు కాబట్టి మమ్మల్ని దేవుని సేవకు వదిలేశారు. ఓకే. అంటే ఇప్పుడు మీరన్నట్టుగా చూసుకుంటే నేనే అడుగుదాం అనుకున్న ఈ పూనకాల ఈ వ్యవస్థ అంతా కూడా ఇదంతా ఒక ట్రాష్ అని చెప్పి అనుకునే స్థితికి మనం వెళ్ళిపోయాం ఈ రోజుల్లో. నిజంగా ఎవరికన్నా అమ్మవారు పైకి వచ్చినా కూడా ఏం లేదు, ఇవాళ రేపు ఇదంతా కామన్ అయిపోయింది, ఏదో అట్లా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కొంచెం హడావిడి చేసి సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అనే పోకడలే ఉన్నాం. ఎంతవరకు వాస్తవం ఇది? నిజంగా అసలు ఒక దేవుడు పైకి రావడం ఇదంతా ఎంతవరకు వాస్తవం? అయితే గాలి లేనిది చెట్టు కొమ్మ ఊగదు. గాలి ఎంత నిజమో, సూర్యచంద్రులు ఎంత నిజమో, ఈ అమ్మవారు కూడా శిగం కూడా అంత నిజం. అయితే అసలైతే మేము మెసెంజర్స్ అంటే దైవానికి అంటే ఒక మనుషులకు జనాలకు ఒక దేవుడు మెసెంజర్ అంటే ప్రతి ఒక్కటి చెప్పేటందుకే మేమున్నాం. మాకు ఆ లైఫ్ ఇచ్చినందుకు చాలా అదృష్టం. ఆ దేవుడు మమ్మల్ని ఎంచుకొని మమ్మల్ని ఒక దారిలో ఒక వేలో పంపించుకుంటూ ఒక కరెక్ట్ వేలో పంపించుకుంటూ మాకు చెప్పడానికి అవకాశం ఇస్తుండు కాబట్టి చాలా మేము గ్రేట్ అంతే. ఇంకా వాస్తవం అట్లా. ఇప్పుడు నిజంగా అంటే ఎవరు ఇదంతా కావాలని చేస్తున్నారు అని అనుకునే వాళ్ళని మనం కనిపెట్టొచ్చు అంటారా? అంటే కనిపెట్టచ్చు. ఇంకా ఏమైందంటే ఇది కలికాలం అయిపోయింది. ఇంకా కలికాలంలో ఇప్పుడు ఏమంటారు చూడండి, దైవంని నమ్మకుండా అయిపోతారు అని కూడా బ్రహ్మంగారు చెప్పిన మాటలు మనం వినున్నాం. కాబట్టి అదే ప్రభావం నడుస్తుందేమో అని నాకైతే నా అభిప్రాయం, నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు విచ్చలవిడిగా యూట్యూబ్లో అయినా సరే అడిగే ప్రశ్నలు, అడిగే జవాబులు ప్రతి విచ్చలవిడిగా అడిగి చేసి వాళ్ళని పునకాలుగా తెప్పించి నిజమేందో అబద్ధమేందో అర్హత ఉన్న వాళ్ళని కూడా అదే సీట్లో కూర్చోబెడుతున్నారు, అర్హత లేని వాళ్ళని కూడా అదే దాంట్లోనే కూర్చోబెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎక్కడ పోతుంది మన సంస్కృతి, ఎక్కడ పోతుంది మన సాంప్రదాయం, ఎక్కడ పోతుంది మన విద్య, ఎక్కడ పోతుంది మన తల్లిదండ్రి చెప్పిన మంచి చెడు ఎక్కడ సంస్కారం ఎక్కడ పోతుంది? ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అట్లా ఇప్పుడు వాళ్ళు మైనర్ పిల్లలు సరే, మనం ఎంకరేజ్ వాళ్ళకు తల్లిదండ్రికి తెలుసో తెలియకనో తప్పో ఒప్పో వాళ్ళకి గ్రహించుకోలేకనో వాళ్ళు ఏదో దేవుడని అనుకున్నారు. సరే వీళ్ళు మీడియా వాళ్ళైనా సరే అంటే వాళ్ళకు కూడా కొంచెం విద్య అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఐ డ్రీమ్ ఛానల్ నుంచి నేను ఒకటే నా విన్నపం ఏంటంటే అట్లాంటి దాన్ని ప్రోత్సహించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించి అట్లా చెయ్యండి. ఎందుకంటే దేవుడు అంటే మన హిందూ సాంప్రదాయాన్ని అంటే ఇప్పటికే ఎంతో మంది విధ్వంసం చేయడానికి ఎంతో మత కలహాలు లేపుకుంటూ విగ్రహాలని ధ్వంసం చేసుకుంటూ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మల్లెపూల గురించి కూడా అవహేళనగా మాట్లాడి ఎంతో దుర్భాషలు మాట్లాడుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ మన స్త్రీలనైనా సరే మన ఆడపడుచులని కింద స్థాయిగా జారుస్తున్నాం మనము. దయచేసి గుర్తుంచుకోండి, అందరం మనం ఒకటి కాదని అంటలేను. ఎవరైనా మతాలకు సంబంధించింది ఉంటే వాళ్ళకు
గుడిలల్లో వాళ్ళ దాంట్లో ఉండి వాళ్ళ పరిధిలో ఉండి వాళ్ళు చెప్పుకుంటే మంచిది అని నేను ఒక భావిస్తున్నాను. అన్నట్టుగా అంటే ఈ మధ్య కాలంలో చాలా చూసాం మనం సోషల్ మీడియాలో, నిజంగానే లైవ్ లో కూర్చోబెట్టి పూనకం వస్తుందా తెప్పియండి అని చెప్పి ఇందాక మీరు అమ్మవారిని రెచ్చగొట్టి దాంట్లోంచి బయటికి తీసినట్టు అలా రెచ్చగొట్టడము, లేదంటే వాళ్ళకి వాళ్ళు మేమేందో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి లైవ్ లో పూనకాలు వచ్చినట్టు చేయటము. నిజంగా అమ్మవారు అలా వచ్చేస్తారా ఎప్పుడంటే అప్పుడు, సమయం సందర్భం వారం వర్జం లేకుండా? అయితే ఒకటి, నేను మీడియాది కూడా తప్పని నేను అంటలేను, దయచేసి క్షమించండి నన్ను ఎవరన్నా. అయ్యో అట్లేం లేదు. ఎందుకంటే మీడియాది కూడా తప్పని అంటలేదు, ఇప్పుడు మా పిల్లలది కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గురువుని ఎంచుకోలేక, వాళ్ళు ఏంది అనేది తెలియక, అసలు ఏంది మూలం ఏంది, దేవుడు అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, భక్తి అంటే ఏంది, దేవుడు అంటే ఒక భయము భక్తి ఒక పద్ధతి తెలియకుండా వచ్చి ఏదో వచ్చింది అనగానే మీడియాల పెయింట్ ఎక్కి అంటే ఒక ఈ స్టేజ్కి ఎక్కి అన్నిటినీ బ్లేమ్ చేసుకుంటూ నడుస్తున్నారు, ముందుకు పోతున్నారు. అది వాళ్ళకి సమంజసం కాదు, వాళ్ళకి కూడా ఒక రైట్ కాదు, ఎవరిది కూడా నేను ఇది చేయను అనమాట. అది నిజంగా అంటే ఏదైనా ఉన్నా అది సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే ఒక దారిలో వెళ్తే కరెక్టే గానీ, అంటే నన్ను నేను ఏదో చూపించుకోవాలి అనే ఒక ఆలోచనతో అలా చేయటం అయితే అది వాస్తవంగా తప్పే. సరే, ఇంకా మనం బోనం విషయానికి వస్తే, ఇప్పుడు ఈ బోనం అనగానే మనకు గుర్తొచ్చేది మట్టి కుండ, పసుపు కుంకుమలు, వేప కొమ్మలు, పూలతో అలంకరణ, పైన దీపము, ఇదంతా కూడా. నిజంగా బోనం అనేది మట్టి కుండలోనే ఎందుకు చేయాలి? ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? అయితే మనము 5 ఎలిమెంట్స్ అంటే పంచభూతాలకు మనకు కనెక్ట్ అయ్యి ఉంటామన్నమాట. ఎందుకు మట్టి కుండలో చేస్తే ప్రతి ఒక్కటి, మట్టి కుండ అంటేనే 5 పంచతత్వం ఉంటేనే మట్టి కుండ అనేది ఏర్పడుతుంది అనమాట. ఎట్లా అంటే దాంట్లో నీరు కలుస్తుంది, భూమితోని మట్టి కలుస్తుంది, అగ్ని కలుస్తుంది, వాయువు ఉంటుంది, దాంట్లో ప్రతిదీ ఒక ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఉంటుంది దాంట్లో. మనము ఎప్పుడైతే మనం బోనం సమర్పిస్తామో అమ్మవారికి 1-2 సెకండ్స్లలో అమ్మవారికి నైవేద్యం అనేది ఎక్కుతుంది అనమాట మట్టి కుండలో. ఎందుకంటే మట్టి కుండకున్న గొప్పతనం అది. ఎందుకంటే మనము తయారు చేసింది కాదు, సృష్టికి విరుద్ధంగా చేసింది కాదు కాబట్టి, స్వయంగా మట్టితోటి మనము చేసిన కుండ కాబట్టి, అది ఎటువంటి కల్తీ లేకుండా స్వయంగా భూమి నుంచి పుట్టింది కాబట్టి దానికి అమ్మవారికి తొందరగా సమర్పణ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ బోనం వండే విధానం కూడా కొంతమంది చూస్తే వైట్ అన్నం పచ్చి పులుసు అంటారు, కొంతమంది ఆకుకూర పచ్చి పులుసు వైట్ అన్నం అంటారు, కొంతమంది పసుపు వేసి పచ్చన్నం వండుతారు, కొన్ని ప్రాంతాల్లో బెల్లం వేసి తీపి పదార్థంగా వండుతారు, కొన్ని ప్రాంతాల్లో పప్పు వేసి పెసరపప్పు బియ్యం వేసి వండుతారు. అసలు ఏంటి నిజమైన పద్ధతి ఏంటి? ఇది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు నివేదన చేయొచ్చా? అసలు ఎలా ఉంటుంది విధానం? అయితే బోనం అంటే భోజనం. అమ్మవారికి మనము ఏడాది పాటు మనం ఎన్నో రెస్టారెంట్లకు పోతాము, మనం వివిధ రకాల జంక్ ఫుడ్స్ తింటున్నారు, ఏదో చేస్తున్నారు. మనకు సృష్టినిచ్చిన తల్లికి, జగజ్జననికి, మాతకి మనం ఒక్కనాడు ఒకరోజు ఆషాఢ మాసంలో ఒక ఆదివారం నాడు మనము నిష్ట నియమంతో పూజలు చేసుకొని ఒక నైవేద్యం అంటే నీ కుండలు కలిగింది పచ్చనమే పెడతావా లేదంటే పరమాన్నం పెడతావా, అమ్మవారికి అవన్నీ కాదు. భక్తి శ్రద్ధలతోటి, నిష్కలమైన మనసుతోటి, కల్మషం లేని మనసుతోటి మనం ఏది నివేదన చేస్తే అది అమ్మవారి స్వీకరిస్తుంది. పచ్చన్నమే కానీ, బెల్లమన్నమే కానీ, పూరి హల్వనే కానీ, పూరి ఆకుకూర తోటి కానీ ఏది పెడితే అది అమ్మవారు సూక్ష్మ రూపంలో వచ్చి అమ్మవారు స్వీకరించి మన సంకల్పం ఏదైతే ఉందో, మన కార్యసిద్ధి మనది ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ చేసుకుంటే నెరవేరుతుంది. అది చేస్తున్నామంటేనే ఆ బలం మనకు సమకూర్చుతూనే ఉంటుంది అమ్మవారు. అట్లా. అయితే మా చిన్నతనంలో మేము చూసినప్పుడు అయితే బోనాల పండుగ అని అంటే ఖచ్చితంగా ఆ కుండ తీసుకొచ్చి దాన్ని కడిగి దాంట్లోనే వండిన తర్వాత అప్పుడు దాన్ని కొంచెం చల్లారిన తర్వాత బొట్లు అవన్నీ పెట్టి అలంకరించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న విధానం చూస్తే అలా లేదు. కుండ తీసుకొచ్చి కడిగి పక్కన పెట్టి వేరే పాత్రలో ఉండి దాన్ని ఇందులోకి సర్వ్ చేసి అప్పుడు ఇదంతా విధానం పాటిస్తున్నారు. అసలు ఎలా చేస్తే కరెక్ట్ అంటారు? మట్టి కుండ తెచ్చి అది కడిగిన తర్వాత అయితే బియ్యం 5 ఇండ్లు జోగడిగి 7 ఇండ్లు జోగడిగి తీసుకొచ్చి అది అమ్మవారికి నువ్వు పసుపు వేసి వండుతావో, బెల్లం వేసి పాల పరమాణం వండుతావో, నోటికి బట్ట కట్టుకొని తుప్పిర్లు పడకుండా అమ్మవారికి నివేదన అయ్యేదాకా దాన్ని స్మెల్ కూడా చూడొద్దు. అట్లయితేనే అమ్మవారికి అది ఎక్కుతుంది.
అందులోనే వండాలా? అందులో కుండలోనే? కుండలనే వండుతారు. ఉమ్. అయితే ఇప్పుడు ఏంటంటే ఒకటి పాత్ర అంటే ఆ. అమ్మవారికి అనేది సపరేట్గా పెట్టుకుంటున్నారు. కొంతమంది తెలిసి తెలవక ఏం చేస్తున్నారంటే దాంట్లోనే మనము నార్మల్ డేస్లో వండుకున్నది దాంట్లోనే ఆ. వండుతున్నారు. లేదు అంటే కొంతమందికి తెలిసేమో సపరేట్గా Separate ఒట్టి పెట్టేస్తున్నారు. బోనాలు అప్పుడే వాడతాం కాబట్టి ఉమ్. అట్లా చేస్తున్నారు. కానీ అసలు పద్ధతి అయితే కుండలో వండడమే శ్రేష్టం. శ్రేష్టం. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది దగ్గర నేను చూసాను. ఆఖరిసారి మీతో చేసినప్పుడు కూడా క్రిందటి టైము మీరు చెప్పారు ఇలా కట్టుకునే ఖచ్చితంగా వండుతామని అవును. చెప్పి. కానీ చాలా మంది ఇలాంటి విధానం ఆచరించకుండానే వండుతుంటారు. అవును. మరి అది అంటే ఎక్కదంటారా అమ్మవారికి? అంటే ఎంగిలి భోజనం అంటారనమాట. హ్మ్. ఇప్పుడు తొక్కుడైన అన్నము మనము ఎంత పవిత్రంగా మనం చేసేది మనం రోజైతే చేస్తలేం కదా! అవును. ఒక్కరోజు చేస్తున్నాం కాబట్టి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి మన సంకల్పం ఏదైతే ఉందో అది మనసారా తలుచుకొని ఏదైతే మన సంకల్పం ఇల్లు కట్టాలనా, లేకుంటే మన పిల్లల పెళ్ళిళ్ళు కావాలా, మన భార్యాభర్తలు సుఖంగా ఉండాలా, లేకుంటే పిల్లలు కావాలా, ఏదో ఒకటి సంకల్పం ఏదో ఒకటి చేసుకొని నిష్ఠ నియమంతోటి వండి అమ్మవారికి నైవేద్యం వండి పెడితే సూక్ష్మ రూపంలో అమ్మవారు ఖచ్చితంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించి మీకు ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. హ్మ్. కానీ ఒకవేళ తెలిసి ఇప్పటివరకు తెలియక చేసిరు తెలవకపోతే, కాబట్టి హ్మ్. ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం ఐ డ్రీమ్ ఛానల్లో మనం వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు పాటించండి. కనీసం విన్న విన్న తర్వాత ఆచరిస్తే. ఆచరిస్తే తెలిసి తెలియక చేసిన తప్పులని అమ్మ ఎలా అయినా మన్నిస్తుంది. తెలిసి మాత్రం తప్పులు చేయకండి. హ్మ్. అయితే ఇప్పుడు మట్టి కుండలోనే బోనం చేయాలనే ఒక ఖచ్చితమైన సిద్ధాంతాన్ని, ఆ ఆచారాన్ని పక్కన పెట్టేసి స్టీల్ పాత్రల్లో, ఇత్తడి వాటిల్లో, ఇంక ఈ మధ్య కాలంలో అయితే వెండి, బంగారం ఇలా రకరకాల పాత్రల్లో బోనం ఎత్తుతున్నారు. ఇదంతా శ్రేష్టమే అంటారా? అంటే సపరేట్గా ఇప్పుడు ఏదన్నా లోహం వస్తువులైనా కానీ అమ్మవారికి ఎక్కుతుంది. హ్మ్. కానీ ఏంటంటే సపరేట్గా ఉట్టి బోనానికే దానికి ఉంచడం. ఉంచడం బోనానికే ఇప్పుడు బోనంకి కుండ లేదంటే ఒక సర్వ హ్మ్. రాగి సర్వ లేదు స్తోమతకు తగ్గట్టు వెండి హ్మ్. లేదంటే ఇంకా స్తోమత ఎక్కువ ఉంటే బంగారం కూడా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. కాబట్టి మనం స్థాయికి తగ్గట్టు ఎట్లా మనం ప్రిపేర్ చేసుకున్నా కానీ ఆ బోనం అనేది బోనంకి సంబంధించింది అదొక సపరేట్గా ఒకటి ఉంటే హ్మ్. అది ఎప్పుడు బోనానికే ఉండాలి. ఓకే. మళ్ళా దేనికి దానికి వాడకుండా హ్మ్. మనం ఒక సంకల్పం చేసుకుని పెట్టేసేయాలి అది ఇంకా అంతే. ఇప్పుడు ఈ బోనం పైన వేప కొమ్మలు, పువ్వులు, దీపము ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక్కొక్కసారి ఈ దీపం వెలగలేదు అంటే కూడా అంటే ఏదైనా దోషం జరిగిందేమో అని భావిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకువెళ్ళే సమయంలో కూడా బోనం కొన్నిసార్లు తొక్కిసలాట్లో కింద పడిపోయిన సందర్భాలు చూస్తుంటాము. ఇలా జరిగితే ఏదో అపశృతి అని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది ఈ విధానం అంతా, ఈ వేప కొమ్మలు, ఈ దీపము ఇలా జరిగితే నిజంగా అపశృతిగా భావించొచ్చా? అయితే ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా పసుపైనా సరే అన్నిటికీ పసుపైన యాపాకైనా నిమ్మకాయ అయినా గుమ్మడికాయ అయినా హ్మ్. ప్రతి దానికి కూడా రీజన్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దానికి. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు కలరా వ్యాధులు, అంటు వ్యాధులు, చర్మ వ్యాధులు ప్రతి ఒక్కరికి సోకి తలడిచ్చే అవును. సమయం అయ్యిందంట అప్పట్లో. హ్మ్. యాప గాలి అనేది కొన్ని మైళ్ళ దూరం అంటే విస్తరించి హ్మ్. ఓన్లీ గాలే ఆక్సిజన్ని ఇది చేసి క్రిమి కీటకాలని చంపుకుంటూ అందుకనే ప్రతిది కూడా ఇప్పుడు మనం ఆషాఢం అంటే వర్షాకాలం కాబట్టి అవును. ప్రతి గణమకు వ్యాపతోరణం ఉంటే హ్మ్. క్రిమి కీటకాలు అనేటి మన ఇంట్లోకి ప్రవేశం చేయదు. ఓకే. ఓకే. అందుకని ఆషాఢ మాసం ప్రత్యేకంగా ఈ వర్షాకాలంలో మనం చూస్తూ ఉంటాము జ్వరాలు అనేసి వైరల్ వస్తుంటాయి. ఫీవర్స్ అనేసి దోమల దిక్కించి కూడా అయితే దోమలు కూడా యాప చెట్టు ఎక్కడైతే ఉంటుందో హ్మ్. దోమలు కూడా రావడానికి కూడా భయపడుతుంది. ఓకే. అట్లా అంటే దాంట్లోనే ఉంటుంది యాంటీబయాటిక్. ఇప్పుడు పసుపులో చూసుకున్నట్టయితే మనకు చర్మ వ్యాధులకైనా సరే మనం అందుకని బండారుతో నెగజల్లుకుంటూ అవును. పోతరాజులకైనా సరే అప్పటి పోతరాజులు అప్పటి ఆట అప్పటి లెక్క ఇప్పుడు లేదు. మనం చూస్తున్నాం కలర్స్ వేసుకొని పెయింటింగ్స్ వేసుకొని రాక్షసుల బొమ్మలు వేసుకొని ఒక పుర్రలు ఒక వాళ్ళు దేవతల లేకుంటే రాక్షసుల అన్నట్టుగా మనం ఇది అవుతుంది అనమాట. ఆలోచన అక్కడ దాకా వచ్చేసింది. అంటే శివసత్తులది కూడా చూస్తే అట్లనే అవుతుంది, ఇక్కడ పోతరాజులు పోతన్నలది చూస్తే కూడా అట్లనే అవుతుంది. కాబట్టి పోతరాజులకు కూడా ఒక నా విజ్ఞప్తి ఏంటంటే మనల్ని చూస్తే ఒక దైవాంశం లెక్క మనని
10 మంది భావించాలి. చెయ్యెత్తి మొక్కే రకంగా మనం ఉండాలి, భావించాలి. వాళ్ళు మన పాద స్పర్శ వల్ల వాళ్ళ ఇండ్లు పావనం కావాలి అన్నట్టు కూడా వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి పసుపు కుంకుమతోటి నిండుగా అలంకరణ చేసుకొని మనం ఆట పాటలతో మన వీరంగా మాడుతుంటే 36 శక్తులు అదిరిల్లి జడసిల్లిపోతాయి. కాబట్టి అప్పుడు మన పసుపు కుంకుమ ఎప్పుడైతే పోతరాజు ఆడుతుంటారో పసుపు కుంకుమ ఎక్కడ అంటే అక్కడ పడుతుంటది. కాబట్టి అక్కడ బ్యాక్టీరియా అనేది ఉండదు అనమాట. కాబట్టి పసుపుకి ప్రాధాన్యత ఇవ్వండి, కుంకుమకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇస్తే ఏంటంటే మనం ఈ రోగాలకు మనం కొద్దో గొప్పను మనం నివారించిన వాళ్ళం అవుతాం. మనం ప్రకృతికి, మనం ఆ భూదేవికి మనము ఒక కుంకుమ పసుపుతో అలంకరణ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈ పోతరాజులకి బోనాలకి సంబంధం ఏంటి? పోతరాజులు అమ్మవారు ఎప్పుడైతే రథంలో ఊరేగింపుగా వెళ్తుంటుందో, బయలుదేరుతుంటుందో, పోతరాజు అమ్మవారు బయలుదేరుతుందంటే వెనక 7 శక్తులు ముంగట 7 శక్తులు అన్నట్టు 14 శక్తులు అమ్మవారికి కాపుగాసి కూర్చుంటది. అయితే దుష్ట శక్తులు అయినా సరే పాజిటివ్ నెగటివ్ అని ఉంటాయి కదా, నెగటివ్ రేసెస్ కూడా ఉంటాయి కొన్ని. ఆ రేసెస్ అన్నిటిని అంటే ఈ రోగాలు ఎప్పుడైతే జడిసి కొడతాడో, ఇట్లా తిప్పుతుంటాడో ఆ శక్తులు దూరభారం అయిపోతుంటాయి అనమాట. దూరభారం అయికుంటూ ఆ రథాన్ని కూడా దేవీజ్యమానంగా శాంత స్వరూపిణి లెక్క ఇంకా బయలుదేరుతుంటది. ఏ ఆటంకం లేకుండా, ఏ అవంతరం లేకుండా ముందుకు సాగుతుంటది అనమాట. అట్లా ఇంకోటి ఏంటంటే పోతరాజు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారికి ఒక బంటు, ఒక రక్షకుడు, ఒక అమ్మకు రథసారథి లెక్క ఒక ముంగటుండి ప్రతి ఒక్కరిని కూడా వస్తుంది అమ్మ అని చెప్పడానికి కూడా అలర్ట్ చేస్తేందుకు కూడా ఆ పోతరాజులు ఉంటారు అనమాట. కానీ ఇప్పటి పోతరాజులు చూసుకున్నట్టయితే వాళ్ళే భయపెట్టేటట్టున్నారు. తాగి, మనం వీడియోలలో చూస్తున్నట్టు తాగి చేసి ఆడపిల్లలను కొట్టుకుంటూ మళ్ళీ మగపిల్లలని కూడా విపరీతంగా కొట్టుకుంటూ అది పోయింది. అది ఇప్పుడు నేనైతే అంబర్పేటలో నేను చూస్తా ప్రతి ఒక్కటి, రామంతపూర్ అంబర్పేటలో ఆ కాలం నుంచి అయినా సరే ఇప్పటి వరకు అయినా సరే కొంతమంది పోతరాజులు అవుతున్నారు. సికింద్రాబాద్ లో కూడా అంబర్పేటలో కొన్ని వివిధ పెద్ద పోతరాజులను ఉంటారు అనమాట. మెయిన్ పోతరాజులు అంటే వాళ్ళకి పోతరాజు వంశపారంపర్యంగా దాంట్లోనే వస్తుంది. ఇంకోటి వాళ్ళని చూస్తే నిజంగా పోతరాజు వచ్చిండు, వాళ్ళ వైబే అట్లా ఉంటది. నిజంగా వాళ్ళు అంటే వస్తుంది కంపల్సరీ, ఆ పోతరాజు పోతన్న కంపల్సరీ వాళ్ళ మీద పూనకం వస్తుంది. కొంతమంది పోతరాజు అంటే అమ్మవారికి తమ్ముడు అని చెప్పి కొంతమంది అంటారు, కొంతమంది అమ్మవారికి కొడుకు అని చెప్పి కొంతమంది అంటారు. అసలు ఏంటి వాస్తవం? అమ్మవారికి స్వయంగా తమ్ముడే. అమ్మ సృష్టించుకుంది, నాకు ఒక రక్షకుడు లెక్క ఉండు తమ్ముడా, నువ్వు నాకు తమ్ముడివి, నీకు గావు పిల్లనిస్తా, ఘటము సాకలు పోపిస్తా, నువ్వు అందరి కష్టాలు కూడా అదరగొట్టు, ఎవరైతే భయభ్రాంతులుగా అయి ఉంటారో వాళ్ళ భయాన్ని పోగొట్టు అని చెప్పి కూడా అమ్మవారు ఆయనకి ఒక ఆశీర్వాదం ఇస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ బోనం కొన్ని సందర్భాల్లో కింద పడిన సందర్భాలు కూడా చూసాము. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎత్తుకున్నప్పుడు కూడా కింద పడ్డ సందర్భాలు కూడా కొన్ని మనం చూసాము. ఎందుకు ఇలా అవుతుంది? అంటే ఏదైనా కీడు జరగబోతుంది అని చెప్పి అమ్మవారు ఒక హింట్ ఇస్తున్నట్ట, మనం ఎలా భావించవచ్చు దాన్ని? అయితే మనం ఒకటి ఏంటంటే, మనం కావాలని అజాగ్రత్త చేయొద్దు. కావాలని చేస్తే అది చాలా తప్పు, సృష్టికి విరుద్ధం. తెలిసి తెలియక ఎవరన్నా తోపులాటలనో, ఎవరినన్నా లేకుంటే కాలు జారో, లేకుంటే ఇంకేదన్నా అయ్యో ఒకవేళ కింద పడితే దానికి తప్పేముండదు. దాన్ని ఇంకా మీరు భూతద్దంలో పెట్టి చూస్తే మాత్రం ఏమో అంటారు చూడండి, అనుమానం పాతరోగం అంటారు కదా, అనుమానం పాతరోగం. ఇక అదే మనము ఊహించుకున్న కొద్దీ మనకన్నీ నెగటివ్సే వస్తాయి. ఇంకా అట్లా ఊహించుకోకండి. భూమాత స్వీకరించిందని అనుకోండి, ఎక్కడున్న తల్లే. మీరు కావాలని చేస్తే తప్పు. ఇప్పుడు అలాంటి సందర్భాల్లో ఒకసారి పడిపోయింది అనుకోండి, మళ్ళీ మనం తిరిగి వెళ్ళి ఇంకొక బోనం తయారు చేసుకొని అమ్మవారికి నివేదన చెయ్యాలి, ఇంకొదిలేయాలా? ఆ సంవత్సరం లేదు, చెయ్యాలి. నీకు సాధ్యమైనంత వరకు చెయ్యండి. సాధ్యం లేని వాళ్ళు ఒక జోడ కొబ్బరికాయలు కొట్టి, తల్లి తప్పుంటే క్షమించు, ఓపికంటే చెయ్యొచ్చు. అమ్మవారికి భోజనమే కదా, పిడికడ బియ్యం పెట్టి భోజనం పెడితే చాలు, ఆమె పులకరించిపోతుంది. పాలకాయ కొడితే సంతోషపడుతుంది. కాబట్టి అట్లా ఉన్న అవకాశం ఉంటే చేయొచ్చు. అవకాశం లేని వాళ్ళు దండం పెట్టి మళ్ళా సంవత్సరం కూడా చేయొచ్చు. అటువంటి తప్పేం లేదు. కావాలని మాత్రం చేయకండి. ఎక్కువ అంటే ఏమంటారు చూడండి, తోటోడు తొడగోసుకుంటే మెడగోసుకుంటా అంటే కాదు. ఇక ఏమంటారు వాళ్ళని చూసి వీళ్ళు పోయి
ఇట్లా ఉరుకులాట పోయి అట్లా చేస్తే కాదు, తప్పు, అది చాలా తప్పు. శాంతంగా ప్రశాంతంగా అమ్మవారికి బోనం ఎక్కించి అమ్మవారిని మంచి మనసారా అందరు కళ్ళు మూసుకొని మొక్కుతారు. ఎప్పుడైనా కళ్ళు మూసుకోవద్దాం. గుడికి పోయినప్పుడు కళ్ళు పెద్దగా చేసి అమ్మవారిని మంచిగా చూడాలి. అమ్మవారు ఎప్పుడు మనం ఎప్పుడు చూడలేం. ఆ దేవతని మనం కళ్ళారా చూడాలంటే 1000 కళ్ళు కూడా సరిపోవు అంటారు కదా. కాబట్టి మనం కళ్ళు మూయొద్దు. ఎప్పుడైనా సరే ఏ టెంపుల్ కన్నా పోండి, కళ్ళు మూయొద్దు. మంచి నిండుగా కళ్ళు భారీగా తెరుచుకొని అమ్మవారిని చూసి నింపేసుకోవాలి. కళ్ళు మూస్తే మళ్ళా నువ్వు ఇంటికి పోయినా కళ్ళు మూస్తే ఆమె కనిపించాలి. అట్లా అంటే ఇప్పుడు కళ్ళు తెరిచి నింపుకొని వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూస్తే ఆ రూపం తెలియాలి. అంతే, అట్లా భావన చేసుకొని మనం చూడాలి. అంతే. అప్పుడు ఆ తల్లి ప్రతి ఒక్క అలంకరణ, ప్రతి ఆమె ఎట్లా నవ్వుతుంది చూడండి, మీకు ఆ తల్లి రూపంలోనే తెలుస్తుంది. ఆ తల్లి స్మైల్, మిమ్మల్ని చూసి స్మైల్ ఇస్తుంది అనుకోండి, కంపల్సరీ మీకు ఏదో ఒకటి జరుగుతుంది, శుభం. నిజమా? అది వాస్తవం. కొన్ని సందర్భాల్లో అలా అనిపిస్తుంది విగ్రహమూర్తులను చూస్తున్నప్పుడు. ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమందికి ఆమె ఒట్టిగానే కనిపిస్తుంది, నవ్వనట్టే, ఇట్లా ఏదో ఉన్నట్టే, నార్మల్ గా ఉన్నట్టుగా. ఒక్కొక్కసారి చూడండి నవ్వుతున్నట్టు, ఇంకా స్మైల్, మనం ఇంకా నువ్వు పరిశీలించి చూస్తే ఇంకా స్మైల్ ఇస్తున్నట్టు, కొన్నిసార్లు మననే చూస్తున్నట్టు, అట్లా కంపల్సరీ ఉంటది. ఇప్పుడు అమ్మవారికి బోనం ఎంత ప్రాధాన్యతో, అమ్మవారికి చీర, గాజులు, సారే అంటారు, వడిబియ్యం అంటారు, ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఇది ఒక కుటుంబంలో ఆచారం లాంటిది ఏమైనా ఉంటేనే తీసుకెళ్లాలా, లేదు అని అంటే ఎవరైనా తీసుకెళ్ళొచ్చా? అది మన ఇష్టం. అది ఎందుకంటే అమ్మవారికి మనము ఒక ఆడపడుచు లెక్క, మన ఇంటి ఆడపిల్ల లెక్క మమ్మల్ని ఎప్పుడు కాపాడు తల్లి, నీకు మా ఇంటి నుంచి చీరే, సారే అన్ని ప్రతి ఒక్కటి కూడా గాజులు, మల్లె పువ్వులు, ఏదైనా సరే పువ్వులు, ఫలాలు అన్నీ కూడా నీకు తెచ్చి నీకు నివేదన చేస్తాం అన్నట్టుగా అమ్మవారికి మనం మొక్కిన కోరికలు గిట్ల ఏమైనా నెరవేరాలి అని చెప్పి కూడా మొక్కుతారు. మొక్కిన తర్వాత వాళ్ళకి సిద్ధి అయిన తర్వాత వాళ్ళు వచ్చి వడకంగా వడివాళ్ళు, కోడి పిల్లలు, యాటపోతులు, వాళ్ళకి ఇష్టం ఉన్నది కూడా సమర్పించుకుంటారు అనమాట. ఇప్పుడు ఇది సాంప్రదాయం ఉందా, ఈ బలులు ఇచ్చే సాంప్రదాయం? ఉంది కదా. కానీ చాలా మంది ఈ బలి సాంప్రదాయం లేదు అని అంటుంటారు కదా. ఉన్నాయి, ఎవరి సాంప్రదాయాలు, ఎవరి కట్టుబాట్లు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కొంతమంది పూజారులు అయినా సరే తెలిసి తెలియకను ఇక వాళ్ళు సిస్టమేటిక్ అని మార్చేస్తున్నారు అనమాట. అసలు పోషమ్మ గుళ్ళల్లా, ఎల్లమ్మ గుళ్ళల్లా, మాంకాలమ్మ గుళ్ళల్లా అప్పట్లో పంతులు లేకపోతుండే. ఏంది, జోగినీళ్ళతోటి, కుమ్మరి వాళ్ళతోటే అమ్మవారి సేవ, హారతి అది ఇప్పించట. వాళ్ళు ఎందుకని ప్రత్యేకించి గ్రామ దేవతలకు వీళ్ళే ఉంటారు? బడుగు బలహీన వర్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దేవతలు అంటే పోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ. ఇప్పుడు అంటే మేము చెట్టుని చూసినా దేవతనే అనుకుంటాం, పుట్టని చూసిన దేవతనే అనుకుంటాం, ప్రతి ఒక్క వస్తువుని చూసిన దేవతనే అనుకుంటాం. కాబట్టి మేము ఇప్పుడు రాయిని చూసినాం అనుకోండి, బొట్టు పెడితే దేవతనే అనుకుంటాం, అక్కడ వచ్చింది అమ్మవారు ఉంది అని అనుకుని మేము గట్టి నమ్మకంతో మేము ఇచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఉంటారు కుమ్మరి వాళ్ళు గుడిలో ఉండి సేవ చేయాలి అట్లా. కానీ ఇప్పుడు ఏంటంటే అందరు దూరభారం అయిపోయి ఉట్టి ఈ బ్రాహ్మణ్స్ వీళ్ళే పూజలు చేస్తున్నారు. సంతోషం, చెయ్యండి అది కూడా. కానీ ఎవరి కుల వృత్తులకు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి ముందు పెట్టి వాళ్ళకు కూడా జీవన ఉపాధి కల్పిస్తే బాగుంటది. ఎంతో మంది కొట్టుమిట్లు ఆడుతున్నారు, ఎంతో మంది అమ్మవార్లకు దూరం అయిపోయి బాధపడుతున్నారు. కాబట్టి అట్లా చేయకుండా వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెలంతా కూడా అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర ప్రత్యేకం. ముందుగా మనకు గోల్కొండలో ప్రారంభం అవుతాయి, అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర. ఎందుకని ఈ విధానం ఎప్పటి నుంచి వచ్చింది? అంటే అప్పుడు రాజుల కాలం నాటి కూడా, అప్పటి నుంచి ఆ జనరేషన్లో కూడా రాజులు, మంత్రులు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా అమ్మవారిని మంచిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఒక్క పని చేసినా కానీ, నవాబులైనా సరే అమ్మవారు గోల్కొండ ఎల్లమ్మని తరిస్తూ స్మరిస్తూ ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి వాళ్ళకు అనుకున్న కోరికలు అవుతుంటే నవాబులు కూడా తల వంచి ఏదైనా యుద్ధమైనా సరే, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మంచి కార్యమైనా సరే అందరు దేవి దేవతలను గౌరవించుకుంటూ ముందుకు సాగేవాళ్ళు అనమాట. ఫస్ట్ గోల్కొండ ఎల్లమ్మ, అది గొల్లకొండ మీద అంటే గొర్రెలు మేసుకుంటే అమ్మవారు స్వయంగా అక్కడ వెలిసిందనమాట. మాంకాలమ్మ, రేణుకెల్లమ్మ, ముంగటనేమో రేణుకెల్లమ్మ ఉంటది, వెనకాల సైడ్ ఏమో మాంకాలమ్మ ఉంటది. స్వయంగా వెలిసిరు కాబట్టి ఆయనకి స్వప్నంలో వచ్చి కూడా దర్శనం ఇచ్చి నేను అక్కడ ఉన్నా, నాకు పూజలు అందుకోవాలనుకుంటే అప్పటి నుంచి కోటలో పూజలు అందుకుంటుంది అట్లా. ఇప్పుడు మరుసటి వారం ఎక్కడ?
మరుసటి వారం వచ్చేసి బల్కంపేటలో కళ్యాణం అవుతుంది. తర్వాత సికింద్రాబాద్, తర్వాత హైదరాబాద్ జంట నగరాలు మొత్తం అయిపోతుంది. ఇక శ్రావణ మాసం వచ్చే వరకల్లా బోడుప్పల్, ఇంకా గట్కేసర్, అక్కడ ఇంకా వివిధ ప్రాంతాలలో ఇంకా విలేజెస్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా ఆషాఢ మాసం ఎండు ఇది ఆఖరి వారం అన్నప్పుడు ఈ బోనాల ఉత్సవం అంతా ముగింపు దశకు వచ్చేసిన తర్వాత రంగం భవిష్యవాణి అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అంటే మనం మట్టితో చేసిన ఒక కుండ పైన నిలబడటమే సాధ్యపడదు, ఎక్కడ అది పగిలిపోతుందో అన్న ఆలోచన వస్తుంది ప్రతి చిన్న పిల్లల్ని అడిగినా కూడా. అలాంటిది పచ్చి కుండ మీద నిల్చొని రంగం భవిష్యవాణి చెప్పడము అని అంటే ఇంకా అది మామూలు విషయం కాదు. ఎలా సాధ్యపడుతుంది? ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీరు కూడా చేశారు. అది మెరాకిలమ్మా. ఎందుకంటే మనం ఉట్టప్పుడు నిలబడితేనే అది ఉండదు. అది అప్పుడు ఆ టైంలో ఏంటంటే అమ్మవారు ఆవహిస్తుంది కాబట్టి అమ్మవారు ఆవహించిన తర్వాతనే ఆ పచ్చికుండ మీద ప్రవేశం ఎక్కుతుంది అనమాట, నిల్చుంటారు అనమాట. ఆ అమ్మవారు ఉన్నంతసేపు అరికాలు ములు కూడా నాటదు. అంత శక్తి ఇంకా ఆమె గ్రామానికి చెప్పడానికి బయలుదేరి వస్తుంది కాబట్టి ఆమె చెప్తుంది. చెప్పి ఏమేమి చెప్పాలో చెప్పి ఆమె శాంత అయిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళే బయళ్ళ వారే వాళ్ళు ఇది చేసేస్తారు ఇంకా అట్లా. అంటే ఇప్పుడు ఇలా అమ్మవారు పైకి వచ్చి ఈ రంగం చెప్పడానికి ముందర అంటే నేను విన్నాను ఈ డప్పుల చప్పుళ్ళు ఇదంతా కూడా ఈ పసుపు కుంకుమలు ఇవన్నీ వేసి అమ్మవారిని ఆవాహన చేస్తారు అని చెప్పి, ఇదంతా వాస్తవమా? వాస్తవం. ప్రతిది కూడా అమ్మవారి అలంకరణ చేసుకొని నా వీడియోస్ చూసినట్టయితే మీరు మొత్తం పసుపుతోటి ఈ రూపంలో నేను కనిపించినప్పుడు అప్పుడు నన్ను గుర్తుపట్టరు ఇంకా. ఎందుకంటే అమ్మవారు ప్రతి రూపం లెక్క మేము అలంకరించుకొని అమ్మవారి మేము పూలదండలు లేకుంటే వాళ్ళు గుడి వాళ్ళు మాకు వడకంగా వడివాళ్ళు పోసి చీరలు సారలు పెట్టి అంటే ఆడపడుచుని ఇంకా వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంకా చేసిన తర్వాత అలంకరణ చేసిన తర్వాత పచ్చికుండ కాడికి వస్తామన్నమాట. ఆ తర్వాత ఆవాహన చేసి ఇప్పుడు బయళ్ళ వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళు దండకాలు వేసుకుంటా అప్పుడు రప్పించి తర్వాత పచ్చికుండ ప్రవేశం చేస్తుంది. మీకు గుర్తుంటుందా ఇదంతా? అవన్నీ గుర్తుండదు. ఎప్పుడైతే మేము ఇంకా మాకు బియ్యం పోసేది ఒకటి కరెక్ట్గా గుర్తుంటుంది. తర్వాత ఈ పచ్చికుండ కాడికి వచ్చిన తర్వాత మొత్తం అన్కాన్షియస్ అయిపోతుంది. ఇంకా అంటే తర్వాత కూడా అయిపోయిన తర్వాత అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఇదంతా ఏం గుర్తుండదు? ఇంకా ఇవన్నీ గుర్తుండదు. ఇంకా మేము ఏంటంటే ఇప్పుడు వీడియోలలో చూస్తున్నాం, వీడియోలలో చూసుకొని అరే ఇట్లా చెప్పిందమ్మా, ఇట్లా చెప్పిందా అమ్మవారు అనేసి మేము కూడా విని తరిస్తుంటాం. మేము వాళ్ళకు మంచి చెడులు కూడా అవి చూసి కూడా విని కూడా చెప్తాం. అంటే ఇట్లా చేసుకోండి ఈసారి అమ్మవారు ఇట్లా చెప్పిందంటే వాళ్ళు కూడా ఎంతో మంది వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది భవిష్యవానికి వెయిట్ చేసి టీవీల ముందు కూర్చుంటారు. అంటే చాలా మంది ఇదంతా మూఢనమ్మకం అన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఈ భవిష్యవాణి చెప్తున్నారు పచ్చికుండ పైన ఈ రంగం కార్యక్రమం జరుగుతుంది అంటే ఖచ్చితంగా అలర్ట్ గా ఉంటారు అందరు అక్కడ. ఖచ్చితంగా అంటే టీవీల ముందే అవ్వచ్చు, లైవ్ లో ప్రత్యక్షంగా వచ్చే వాళ్ళైనా అవ్వచ్చు, అందరు అలర్ట్ గా ఉంటారు. అవును, అలర్ట్ ఉంటారు. అయితే అమ్మవారు 3 పదాలైనా సరే ఏం చెప్తుంది, ఇట్లా చెప్పే విధానాన్ని అందరూ ఇంకా పాటించుకుంటారు అనమాట. ఇప్పుడు ఆడపిల్లలైనా సరే, పెళ్ళిళ్ళు కాని వాళ్ళైనా సరే, యువకులైనా సరే, యువత కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు సమాచారం ఇస్తారు. ఆ సమాచారంలో మనం ఏంటంటే అది విన్నాక కూడా మనం నడుచుకుంటే అమ్మవారు చెప్పినట్టు నడుచుకుంటే ప్రతి ఒక్కరికి 100% సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఈ ఏడాదంతా ఏం జరుగుతుందో చెప్తారా, లేకపోతే ఏదన్నా అమ్మవారు వాక్ ఆమె చెప్పాలనుకున్న విషయం 1-2 చెప్పి వెళ్ళిపోతారా? ఎలా ఉంటుంది? అయితే ఒకటి గుడి విషయం చెప్తుంది అమ్మవారు, తర్వాత ఆ ప్రాంతంలో ఏమేం జరుగుతుంది, ఏం సంగతి, ఏం తక్కువైతుంది అమ్మవారికి అనేది ఒక విషయం చెప్తుంది. మళ్ళా ఏంది ఇప్పుడు నెక్స్ట్ ఏం అవంతరం వచ్చేది, అవంతరాలు ఏమైనా వస్తున్నాయా, వర్షాలు పాడి పంటలు అవన్నీ సవ్యంగా ఉంటాయా, అది ఒకటి మనం అడిగే ప్రశ్నలు బట్టి ఇప్పుడు ఎదుటి మనిషి అక్కడ మైక్ పట్టుకొని నిల్చొని అడుగుతారు కదా, ఆ ప్రశ్నలకు సమాధానం ఇయ్యనికి అమ్మవారు వస్తుంది అనమాట. అంటే క్వశ్చన్ అడుగుతూ ఉండాలి, ఎలా ఉంటుంది, ఎట్లుంటది, మరి మళ్ళీ పాడి పంట ఎట్లుంది తల్లి, ఏం సంగతి, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉందా అంటే అప్పుడు అమ్మవారు చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది కూడా ప్రత్యేకించి ఈ రంగం చెప్పే విధానం కూడా పోతురాజులు ఎలా అయితే వంశపారంపర్యంగా ఉన్నారో వాళ్ళు కూడా అలా వంశపారంపర్యంగా ఉండే వాళ్ళు ఉంటారా, లేదంటే జోగిని వ్యవస్థలో ఉన్న వాళ్ళే చెప్తారా? అయితే కొంతమంది ఏంటంటే
ఇట్లా అంటే వంశపారంపర్యంగా కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు గురువులు ఉపదేశించి గురువుల ద్వారా కూడా ఇప్పుడు మాకు గురువులు ఉన్నారు, మాకు గురువులు ఉపదేశించి మాకు గురువులు నిలబెట్టి అంటే మాకు బైన్ల భారతమ్మ అనేసి షామీర్పేటలో ఉంటారు, ఆమె మా గురువు గారు, మాకు రంగం సెలవిచ్చిన ఆమె. ఇక మాకు కూడా ఉపదేశాలు దానికి కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఉట్టినే ఎక్కొద్దు, కొంతమంది తెలిసి తెలియక ఎక్కినా కానీ కొంచెం ఆటంకాలు కూడా అవుతాయి అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరినీ సంప్రదించుకుంటూ ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క పనిబాటలో కూడా మంచి మర్యాద అన్ని ఇచ్చుకుంటూ పద్ధతులు తెలుసుకొని ఎక్కాలి. ఆటంకాలంటే ఏం జరుగుతుంది అంటే కొన్ని ఏంటంటే ఎక్కగానే హెల్త్ ఇష్యూస్ రావడము, మొత్తం కొలాప్స్ అయిపోవడము, మన ఇంట్లో ఏదైనా డిస్ట్రాయ్ ఏదన్నా ఒకటి విపక్తులు జరగడము, లేదంటే హెల్త్ మొత్తం బాగుండకపోవడము అటువంటివి జరుగుతాయి అన్నమాట. అది ఎంత మంచిదో అంత ఇది కూడా, ఎందుకంటే అది చాలా ముఖ్యమైన ఘట్టం. అది ఎవరికి సాధ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడం అంటే అమ్మవారికి అదృష్టం చేసుకొని ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే అంతే. మామూలుగా శిగం వేరే ఉంటది, ఆ రంగం భవిష్యం అని వేరే ఉంటది. ఓకే ఓకే. ఎవరో ఒక ఆవిడ ఎవ్రీ ఇయర్ తనే చెప్తుంది అని చెప్పి, మెయిన్ తనే అని చెప్పి నేను విన్నా. అంటే తన ఏమన్నా వంశపారంపర్యంగా వచ్చిన ఆవిడ? వాళ్ళైతే 4 ఫ్యామిలీస్ అంట, 4-5 ఫ్యామిలీస్ నుంచి వచ్చిరంట. వాళ్ళ అక్కలు వాళ్ళ నానమ్మ వాళ్ళ తరఫు నుంచి వచ్చినారు వాళ్ళంతా. స్వర్ణలత గారు. ఇప్పుడు అంటే ఇప్పటికి చెప్తున్నారా? చెప్తుంది. ఇంకా మాకేందంటే మాకు ఒక డ్యూటీ లెక్క అనమాట. ప్రతి సంవత్సరం ఇంకా మేము చెప్పవలసిందే, ఎక్కవలసిందే. ఎవరు ఏమన్నా విమర్శించినా, నాస్తికులు విమర్శించినా, ఎంతో మంది కామెంట్లు చేసినా, ఏది చేసినా కానీ మా సాంప్రదాయం మేము చేయవలసిందే. మా వృత్తి ధర్మం, మాకు అమ్మవారి మాకు ఈ వృత్తి ఇచ్చి పంపించింది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది కాబట్టి మాకు ఒక డ్యూటీ ఇచ్చి పంపించింది అంతే. ఇంకా మేము చెప్పవలసిందే అది. ఇంకా ఓకే. ఇప్పుడు అంటే చాలా మంది జోగినిలు, ఈ శివసత్తులు వాళ్ళు స్వంతంగా వాళ్ళ ఇంటి బోనం వాళ్ళు ఎత్తినప్పటికీ మీరు అన్నట్టుగా 3-5 ఇళ్లలోంచి బియ్యం తీసుకొచ్చి బోనం వండటం ఇదంతా ఒక ఎత్తు అయితే, మా ఇంట్లోంచి మీరు వచ్చి మా బోనం మా ఇంట్లోనే చేసి తీసుకెళ్లి అమ్మవారికి నివేదన చేయడం మా తరఫున అలా కూడా చేస్తారని విన్నాను. అలా చేస్తుంటారా? చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మీకు పిలుచుకోవాలి, అమ్మ వాళ్ళని పిలుచుకోవాలి, బోనం ఎత్తే బాగా బోనం ఎత్తుకుంటది, ఆమె అడుగు మంచిది అని కూడా కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి అన్నమాట. అట్లా కూడా పిలుచుకొని ఇంకా మాకు జోగిన్లైనా శివశక్తులైనా అని ఇంకా మాకు ఈ టైంలో మాకు మంచి ఒక పెద్ద పీఠం వేసి మాకు వడి బియ్యము అన్ని కూడా పోసి మాకు ఒక ఆడపడుచులాగా మాకు అన్ని సారా సీర అన్ని కూడా పెట్టి ఇంకా మాకు బోనం ఎత్తియడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇంకా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళకు అనుకున్న పనులు కూడా నెరవేరుతుంటాయి అనమాట. నెరవేరిన కొద్దీ ఇంకా మమ్మల్ని కూడా అట్లా పిలుస్తుంటారు, రెగ్యులర్గా మమ్మల్ని పిలిచి ఆ బోనం అనేది సమర్పిస్తుంటారు అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు చాలా మంది అంటే జోగిని వ్యవస్థలో, ఈ శివసత్తుల వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక మంచి ఆతిథ్యము, మర్యాద, ఒక అమ్మవారే మా ఇంటికి వచ్చింది, మా ఆడపడుచు మా ఇంటికి వచ్చింది అనే భావం చేస్తారు. అంటే ఈ నెలంతా కూడా ఈ హడావిడి ఉన్నంత వరకే ఉంటుంది, తర్వాత మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఇది వాస్తవమా? అంటే ప్రభుత్వములు ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ అయినా ఎక్కడైనా బల్కంపేట అయినా సరే ప్రతి దగ్గర నిర్లక్ష్యం చేసుకుంటూనే వచ్చారు. ఇప్పుడు మన కమిటీ వాళ్ళు మాట్లాడుకొని మొన్న మీటింగ్స్ అయినాయి అనమాట. లాస్ట్ ఇయర్ కూడా అలానే అయ్యింది. ఇక చేస్తాం అంటారు కానీ ప్రాధాన్యత ఇంకా ఇయ్యర్ అనమాట. అప్పుడే ఇంకా మమ్మల్ని గుర్తించినట్టే గుర్తిస్తారు. తర్వాత ఒక సంవత్సరంలో ఈ నెలనే ఇదంతా డ్రామా ఇది అవుతుంది. ఇంకా ఇక ఈ దానికోసం మాకు ఏంటంటే మాకు ఏం అవసరం లేదు, పైసా అవసరం లేదు, బంగారం అవసరం లేదు, మేమేం అడుగుతలేము. ఒట్టి అమ్మవారి దర్శనం భాగ్యం కావాలి. ఆ రోజు నాడు మాకు దర్శనం ఇస్తే మాకు అమ్మవారిని చూసుకొని తరిస్తాం, అదొక్కటి మా కంటి చూపు చూస్తే చాలు. ఆ తల్లి బల్కంపేట వెళ్ళమని చూస్తే మా కష్టాలు మా బాధలు మాకంటూ అంటే ఎవరున్నా ఎవరు లేకున్నా కానీ మాకు మేమే సాటి అన్నట్టు మాకు అమ్మవారు తప్ప ఎక్కువ అటాచ్మెంట్ ఎవరు ఉండరు. కాబట్టి అమ్మవారిని ఒక 5 నిమిషాల దర్శనంకి కావాలనేసి ఒక పోరాటం చేశాము. అయితే ఓకే, సక్సెస్ అయింది. ఇప్పుడైతే మాకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తా అని చెప్పారు. శివశక్తులకి ప్లస్ జోగినిలకు ఏర్పాటు చేస్తా అని చెప్పారు. ప్రాసెస్ ఇష్యూ చేస్తున్నారు. ఇంకా చూడాలి. ఇంకా ఎట్లా ఇష్యూ చేయలేదు. అదే మాకు ఒక పేర్లు అవన్నీ తీసుకున్నారు. ఇంకా ఎట్లా చేస్తారనేది తెలియదు. ఇంకా
ఓకే. అంటే ఇప్పుడు ఈ జోగిని వ్యవస్థ కూడా వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అవును. వాళ్ళు వివాహమే చేసుకోకుండా అంకితం అయిపోతారు. మరి వాళ్ళకు వంశపారంపర్యంగా ఎవరు వస్తారు? ఇప్పుడు కొంతమంది అంటే దత్తత తీసుకునే వాళ్ళు ఉంటారు. అసలు వివాహం చేసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ వంశపారంపర్యం ఎలా కంటిన్యూ అవుతుంది? అయితే అప్పట్లో రాజులు పటివర్ల సమయంలో ఏం చేసేవారంటే, ఇప్పుడు ఒక మహిళ అంటే బలహీన వర్గాల అంటే మహిళలు ఉంటారు కదా, ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ మనం ఆ క్యాస్ట్లను చూసుకున్నట్టయితే వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఎల్లమ్మ దేవత వచ్చేది, అట్లా జోగినిగా అట్లా అయ్యేదన్నమాట. అట్లా చేస్తే ఇక వీళ్ళు ఏం చేసేదంటే, రాజులైనా పటివార్లైనా ఏం చేసేదంటే ఆడపిల్లని పట్టుకొని అవహేళనగా చేసి శారీరకంగా మానసికంగా హింసకి గురి చేసి అట్లా చేసేవారు. అప్పటి జనరేషన్లో అట్లా అయిపోయింది. ఇక అట్లా ఒక్కొక్క ఇట్లా ఇది అయిపోయింది అనమాట. అలా వచ్చేవారు. ఓకే. అట్లా. ఇప్పుడున్న వాళ్ళలో కూడా చాలా మంది జోగినీలు వాళ్ళ వారసత్వంగా కొంతమందిని దత్తత తీసుకున్నారు అని చెప్పి వింటూ ఉంటాం. అలా మీరు కూడా ఒక పాపని దత్తత తీసుకున్నారని చెప్పి అవును. విన్నాను. వాస్తవమా? వాస్తవం అమ్మ. 3 months బేబీని తీసుకున్నాను. ఇప్పుడు 3 years అమ్మాయికి. పేరు హిమప్రియ. ఓహో. నర్సరీ మొన్ననే స్కూల్లో జాయిన్ చేశాము. ఇక ఒక ఆడపిల్లకు మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలని నాకు ఒక కోరిక. అది మాత్రం ఫుల్ఫిల్ అయింది. ఇంకా స్టడీస్ చేపించి మంచి ఒక అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబ్బాయికి ఇచ్చి మంచి పెళ్లి చేయాలి, నాకంటూ ఒక ఆడపిల్ల ఉంది అని గర్వంగా చెప్పుకోవడం కోసం, నాకంటూ ఒక ఆడపిల్ల అంతే. ఇంకా అంతే. అంటే అందరూ అమ్మ రూపంలో భావించిన సొంతంగా నాకు ఒక కూతురు ఉండాలి అనే ఒక ఆలోచన. మరి ఇప్పుడు మీరు అన్న మాట బాగుంది. ఏ తల్లికైనా వాళ్ళ కూతురు కొడుకు వాళ్ళు మంచిగా చదువుకోవాలి, ఒక స్థాయికి వెళ్ళాలి, వివాహము పిల్లలు అలా ఉంటుంది. మీకు అలాంటి ఆలోచన ఉంది. తను ఒకవేళ మీ ఆచారాన్ని సాంప్రదాయాన్ని కంటిన్యూ చెయ్యాలనుకుంటుందేమో, దాన్ని మీరు అంగీకరిస్తారా? ఒకవేళ లేదు, కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మాట అనడం, అంటే ఒక్కొక్క మాట తట్టుకోలేము ఆ మాటలు. కొన్ని అంటే మేము ఏంటంటే విని 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 విసుకెత్తిపోయినాం మేమైతే. అంటే విసుకెత్తిపోయి ఇక లైట్ పోయే రకాలు అయిపోయినాయి. ఇక మాది ఇంకా ఏంటంటే మనకు తెలుసు అన్నట్టు అట్లా ప్రతి ఒక్కరు కూడా అంటే మేము అంత గారాబంగా చూసుకొని అట్లా మేము పడనీయము. ఆ పిల్ల కూడా పడేంత ధైర్యం ఆ పిల్లకు కూడా ఉండదు ఆ టైంకి వచ్చే వరకు, నాకు తెలిసి. కాబట్టి మంచి ఒక లైఫ్ ఇవ్వాలనే ఒక కోరికతోటే ఆ ఆడపిల్లని దత్తత తీసుకున్నా. లైఫ్ ఇస్తా. సంతోషం. నిజంగా మంచి ఆలోచన. ఎవరైనా దత్తత తీసుకోవాలన్నా ఒక అబ్బాయిని తెచ్చుకోవాలని చూస్తారు, కానీ అమ్మాయిని తెచ్చుకోవాలని చాలా తక్కువ మంది చూస్తారు. కానీ మీరు అమ్మాయిని ఒక లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. నిజంగా మీ కోరిక ప్రకారంగా మంచిగా చదువుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుందాం. మీరు కూడా బోనాల ఉత్సవానికి సంబంధించి మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి